నమస్తే. నమస్తే అండి. శక్తి మీడియా నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు విక్రమ్ అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘంకి ఇప్పుడు మార్వాడీస్ వల్ల ఆర్యవైశ్యులకి ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇది నిజమా కాదా సార్? అసలు ఇంత మాత్రం లేదండి. ముఖ్యంగా మన ఖమ్మంని తీసుకొని మాట్లాడాలి అంటే సార్, మొదట్లో మార్వాడీస్ టింబర్ బిజినెస్ లో ఉన్నారు బాగా. ఓకే. ఆ టింబర్ బిజినెస్ లో వైశ్య పర్సెంటేజ్ చాలా తక్కువ, 90% వాళ్ళు ఉంటే 10% వీళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్నే అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి పానీపూరి బండి సమోసాలు పెట్టుకునే వాళ్ళు ఈ మధ్య వచ్చారు. ఓకే. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రకారం వారందరూ ఇక్కడ బ్రతికే అవకాశం ఉంది ఒకటి. ఓకే. తర్వాత వాళ్ళ వల్ల మాది ఇప్పుడు వాళ్ళు పానీపూరి వేస్తున్నారు, మా వాళ్ళు బజ్జీల బండ్లు వేస్తున్నారు. బజ్జీల బండికి పానీపూరికి పోటీ కానే కాదు కదా. ఓకే. టీ స్టాలు వాళ్ళ టీ స్టాల్ ఒక రకంగా ఉంటాయి, మన టీ స్టాల్ ఒక రకంగా ఉంటాయి. ఓకే. సో ఏ వ్యాపారంలో చూసినా పోటీ ఏమీ లేదు. వాళ్ళు ఈ వ్యాపారం వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తెలంగాణ శాంసన్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ శ్యామ్ అలియాస్ పగిడిపల్లి శ్యామ్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఆర్యవైశ్యులకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళ కుల వృత్తులకు ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు. ఇది వాస్తవం సార్? అసలు శ్యామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు శాంసన్ గారి జీవిత చరిత్రను మనం పరిశీలిస్తే అండి, వారు తెలంగాణలో ఉన్న ఏ జాతీయ పార్టీలో కానీ తెలంగాణ పార్టీలో కానీ లేరు. వారు ఓకే, జాతి వ్యతిరేక తెలంగాణ వ్యతిరేక తమిళ పార్టీలో ఉన్నారు వారు. ఓకే. వారికి అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు వారికి. ఓకే. వారు వామపక్ష భావజాలాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థిస్తూ ఉంటారు. ఓకే. అలాగే ఇక్కడ ఎంతసేపటి ఈ హైందవ సమాజాన్ని, భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడ తమ పాచికలు పారాలి అనుకున్నట్టు చేస్తుంటారు. నిజానికి ఆయనకి ఇక్కడ చేద్దామంటున్నారండి. ద్రవిడియన్ కల్చర్ కూడా ఆయన నమ్మడండి. మీరు ఇక్కడ పెరియార్ కల్చర్, ద్రవిడియన్ కల్చర్ లో వాళ్ళు చేసేది, ఆ ద్రవిడియన్ కల్చర్ లో దేవుణ్ణి ఆరాధిస్తారు కదా. పెరియార్ ఉండేది వీళ్ళు ఇటువంటి ఆయన మరి బతుకమ్మ పాటల గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతుందంటే అది ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయన చేస్తున్నది కాదా. ఆయన ఎస్సీ అయ్యుండి రిజర్వేషన్ అనుభవిస్తూ శాంసంగ్ గా ప్రకటించుకొని సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. ఇది నైతికత, ఏమాత్రం నైతికత? ఆయన ఎస్సీ హోదాను పొందుతూ ఈ రకంగా దాన్ని దుర్వినియోగం చేయటం. సార్ అది సార్ ఇంకోటి, వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారండి. దాంట్లో వచ్చేసరికి దేశాన్ని దక్షిణ పాదంగా విడదీసే టైం వచ్చింది. ఇప్పుడు ఈ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చాలి, దక్షిణ భారతదేశంగా ఉండాలి అంటున్నారు. ఇది ఎంత ఈ దక్షిణ భారతదేశం ఇట్లా డివైడ్ అయితే అసలు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? డివైడ్ చేస్తే మంచిదా? దక్షిణ భారతదేశంగా డివైడ్ చేయాలని కొన్ని పెరియార్ శక్తులు వాంఛిస్తున్నాయి. ఓకే. మీకు కొన్ని విషయాలు ఏంటంటే 1947 స్వాతంత్రం వస్తున్నప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో సాయుధ రైతాంగ పోరాటం అని గొప్ప పోరాటం చేశారు కమ్యూనిస్ట్. అవును. అప్పుడు 2వ ప్రపంచం జరిగిందండి. ఓకే. స్టాలిన్ రష్యా డిక్టేటర్ గా ఉన్నాడండి. ఓకే. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గాని రష్యా గాని చివరికి ఒకే దిక్కు నుండి జర్మనీకి వ్యతిరేకంగా పోరాడినాయి. ఓకే. ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని బేస్ చేసుకొని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్న బిటి రణదీగే స్టాలిన్ కు ఒక ఉత్తరం రాశాడు. ఓకే. ఏమనంటే రష్యా నుంచి సైనిక బలగాల్ని హైదరాబాద్ లో దింపితే హైదరాబాద్ లో కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని. ఓకే. కానీ స్టాలిన్ గారు దీనికి అంగీకరించలేదు. ఎందుకంటే భారతదేశం బ్రిటన్ పరిపాలనలో ఉన్నది. అప్పుడు బ్రిటన్ రష్యా మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇంకా 2వ ప్రపంచ యుద్ధం ముగియటం తర్వాత ఒప్పందాలు ఏర్పడటం జరగలేదు. కాబట్టి ఈ సందర్భంలో హైదరాబాద్ నుంచి వీళ్ళు రాసిన లెటర్ ని బేస్ చేసుకుని సైన్యాన్ని పంపితే అంతర్జాతీయంగా తనకి ఇబ్బందులు వస్తాయని
రణదివే ప్రతిపాదనని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు. సో ఆ రోజే ప్రయత్నాలు జరిగాయి హైదరాబాద్ని కమ్యూనిస్ట్ రాజ్యంగా చేయటానికి. ఓకే. ఇప్పుడు కూడా కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు క్రైస్తవ తర్వాత మిగిలిన పెరియారిస్ట్ భావనలో ఉండి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదండి. దక్షిణ మొత్తానికి ఇప్పుడు భారత ఈ రోజు బంద్ ఎలా ఉందండి? మీరు బంద్ అట్టర్ ఫ్లాప్ అండి? అట్టర్ ఫ్లాప్. ప్రజలెవరు బంద్లో పాల్గొనలే కదండి. కొంతమంది కావాలని నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరిగి చేశారు కానీ ఓకే. బంద్ జరగలేదండి. బంద్ ఫెయిల్ అయిపోయిందండి. బంద్ ఫెయిల్ అయింది. మొత్తానికి మీరు ఆర్యవైశ్య సమాజం నుంచి మీరు ఏమంటున్నారు సార్? మార్వాడీస్ ని మనకి గో బ్యాక్ అంటారా, లేకుంటే ఇక్కడ ఎటువంటి ద్వేషాలు విద్వేషాలు ఏం లేవంటారా? మార్వాడీస్ ని వెల్కమ్ చేస్తాం సార్. మార్వాడీస్ ఒకళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టేవాళ్ళు కాదు. మీరు చూడండి, హైదరాబాద్కి వచ్చిన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ మీద పెత్తనం చేశారు. ఆంధ్ర వాళ్ళ కంటే ముందే నార్త్ ఇండియా నుంచి వచ్చిన మార్వాడీస్ మాత్రం ఇంతవరకు తెలంగాణలో రాజకీయ ప్రయత్నాలు కానీ రాజకీయంగా ఏది తామే ఆధిపత్యం సాధించాలని ఇంతవరకు వాళ్ళు చేయలేదు. వాళ్ళు కేవలం తమ వ్యాపారాలు చూసుకుంటూ తమ సంస్కృతిని బాగా కాపాడుకుంటూ ఉన్నారు. అంతేగాని వాళ్ళు వైశ్యులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమీ హాని చేయలేదు సార్. ఓకే. మొత్తం ఇప్పుడు మరి ఇట్లా ఎవరి హాని చేయకపోతే మరి వీళ్ళ మార్వాడీస్ మీద ఎందుకు గో బ్యాక్ అని నినాదం వచ్చింది? ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఇష్యూస్ జరుగుతుంటాయండి. దానికి క్యాస్ట్ బేసు లేదా రీజన్ బేసు లేదా నార్త్ సౌత్ ఈ రకమైన కల్పించి చేయటమే ఆ విచ్ఛిన్నకారుల ఉద్దేశం. ఓకే. అక్కడ జరిగింది ఇప్పుడు వాడు కారు దిగాడు, వాడు కొంచెం పొగరగా ఉన్నాడు, వీళ్ళు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ చికాకులు ఏదో మనం కూడా బండి మీద వస్తున్నప్పుడు రోడ్డు మీద జరుగుతుంటే సడన్ గా కొంచెం కోపతాపాలకు గురవుతూ ఉంటాం. అంతేగాని దాన్ని పట్టుకొని కులానికి మతానికి ప్రాంతానికి రాయటం అనేది ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న విష ప్రయోగం, విష నాటకం సార్. ఓకే. మరి గవర్నమెంట్ ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదండి? గవర్నమెంట్ వీళ్ళు గినక ఇంకా హింసాత్మక పోయినట్టుగా తీసుకుంటేది. పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ గోబ్యాక్ అంటానికి వీల్లేదని చెప్పేసి కూడా అన్నారు. ఓకే. కారపాలు చేసుకుంటే గవర్నమెంట్ తీసుకునేది అని నేను భావిస్తున్నా. అంతేగాని గవర్నమెంట్ ఏం వదిలి ఓకే సార్.